మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం బైబిల్ యొక్క 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమైన ఆదికాండం కోసం మనం తెలుసుకుందాం. ఆదికాండము క్రీస్తును సృష్టికర్తగా చూపును. దేవుని వాక్య ప్రత్యక్షతలకు ఆదికాండము నరుమాడి. దీని గ్రంథకర్త మోషే. సృష్టి వృత్తాంతమును మోషే సీనాయి పర్వతంపై పొందెను. మన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం చూస్తే, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతో మన పితరులతోనూ అరణ్యంలోనికి సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొచ్చిన వాడితడే అని రాయబడి ఉంటుంది. ఇది అన్నిటికీ ఆరంభమును కలిగిన గ్రంథం. భూమి, పశుపక్షులు, వృక్ష జలరాశులు, సూర్యచంద్ర నక్షత్రములు, మానవుడు, మానవ పాపము, మానవ కుటుంబము, మానవ నాగరికత, మానవ భాషలు, హెబ్రీల జాతి మొదలగు వీటన్నిటినీ ప్రారంభం ఇక్కడే. క్రొత్త నిబంధన యొక్క పునాది ఆదికాండంలోనే వేయబడిను. ఇందలి 60 రిఫరెన్సులు క్రొత్త నిబంధనలో 17 పుస్తకాలలో కనబడును. ఆదికాండము 7 ప్రముఖ పురుషుల చుట్టూ పరిభ్రమించుచున్నది. వారు ఆదాము, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు. వీరు క్రీస్తును ప్రతిబింబించు సప్తపటములు. ఒక్కొక్కరి జీవితంలో పాఠములు ఇలాగున్నవి. మానవ వైఫల్యం దేవుని రక్షణతో సరిచేయబడును. మనం మొదటిగా ఆదామును చూస్తే మరణం, జీవం, ఇతడు పడిపోయిన మానవ జాతికి శిరస్సు, క్రీస్తు తిరిగి జన్మించిన నూతన సృష్టికి శిరస్సు. రెండవది హానోకు, నడక, రూపాంతము. మూడవది నోవాహు, విశ్వాసంతో కూడిన క్రియా రక్షణ. నాలుగవది అబ్రహాము, విశ్వాసము, ప్రత్యేకింపబడిన జీవితము. అతడు కట్టిన బలిపీఠము విశ్వాసమునకు, వేసిన గుడారము ప్రత్యక్షించబడిన యాత్రా జీవితమునకు రుజువులు. ఐదవది ఇస్సాకు, విధేయత, తండ్రి ఆస్తికి ఏకైక వారసుడు. ఆరవది యాకోబు, క్రమశిక్షణ నొంది అవసాన దశలో మంచి ఆరాధికుడాయను. ఏడవది యోసేపు, ప్రభు అయిన యేసుకు ప్రకాశవంతమైన పటము. తండ్రి చేత ప్రేమింపబడుటలోను, సహోదరుల చేత అమ్మబడటలోను, గోతిలో త్రోయబడటలోను శ్రమ నొంది సింహాసనము నధిష్ఠించినవాడు ఇతడు. యోసేపు ప్రభు అయిన యేసుతో పోల్చదగినవాడు. ఈ గ్రంథంలో ఉన్న వంశవల్లులు. మొదటిది ఆదాము వంశవల్లి. ఇది 5వ అధ్యాయంలో చూస్తాం. రెండవది నోవాహు వంశవల్లి. ఇది 6వ అధ్యాయంలో చూస్తాం. మూడవది నోవాహు కుమారుల వంశవల్లి. ఇది 10వ అధ్యాయంలో చూస్తాం. నాలుగవది షేము వంశవల్లి. ఇది 11వ అధ్యాయంలో చూస్తాం. ఐదవది తేరాహు వంశవల్లి. ఇది 11వ అధ్యాయంలో చూస్తాం. ఆరవది ఇస్మాయేల్ వంశవల్లి. ఇది 25వ అధ్యాయంలో చూస్తాం. ఏడవది ఇస్సాకు వంశవల్లి. ఇది 25వ అధ్యాయంలో చూస్తాం. ఎనిమిదవది ఏషావు వంశవల్లి. ఇది 36వ అధ్యాయంలో చూస్తాం. తొమ్మిదవది యాకోబు వంశవల్లి. ఇది 37వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండము గ్రంథ విభజన చూద్దాం. 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు సృష్టి, పతనం చూస్తాం. అలాగే 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు జలప్రలయం చూస్తాం. 10వ అధ్యాయం నుండి 25వ అధ్యాయంలో బాబేలు గోపురం, అబ్రహాం జీవితం గురించి చూస్తాం. అలాగే 25వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు ఇస్సాకు, యాకోబుల జీవితములు చూస్తాం. అలాగే 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు జీవితాన్ని చూస్తాం.